ఇప్పుడు పెద్ద మూవీ రిలీజ్ ఉంది ఈ రోజు రామ్ చరణ్ బర్త్డే అయితే ఎలా ఉండబోతుంది అంటారు మరి పెద్ద మూవీ? పెద్ద మూవీ అయితే బ్లాక్ బస్టర్ కొడుతుంది అక్క. బాక్స్ ఆఫీస్ పక్కా ఎలాగైనా వెళ్తుంది. గిఫ్ట్స్ అయితే ఇప్పుడు చూసాము, చిన్న ట్రీజర్ వదిలాడు. రామ్ చరణ్ బాడీ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎంత బాడీ భుజ్వన్న ఎలా చేస్తారని అస్సలు కళ్ళ కూడా. నార్మల్గా క్రికెట్ గేమ్ అనుకున్నాము, మరి ఆ, మంచి గేమ్ పెట్టారు, చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా రామ్ చరణ్కి ఒకసారి చూసి వెళ్ళిపోతామని ఒక చిన్న ఆశ. మేము మరి వరుస నుంచి వచ్చాము. ఆ, అంటే ఎందుకు మీరు అంత పెద్ద ఫ్యాన్ అయ్యారు రామ్ చరణ్ గారు? చిన్నప్పటి నుంచే మేము బాస్ సినిమా చూసుకొని రామ్ చరణ్ ఫ్యాన్స్ అయ్యాము. అదే మెగాస్టార్ తర్వాత రామ్ చరణ్. అందుకే చరణ్ అని ఒక్కసారి చూసి వెళ్ళాలని చిన్న ఆశ మాకు ఎప్పటి నుంచో ఉంది. ఇంకా 3 years నుంచి చూస్తున్నాము, రామ్ చరణ్ అసలు రావట్లేదు. నెక్స్ట్ ఇయర్ అంటే బాస్ వచ్చారు, బాస్ వచ్చి అందరికి హాయ్ చెప్పేసి వెళ్ళారు. ఈసారి కూడా రామ్ చరణ్ కల్చర్లోని చిన్న ఆశతో వచ్చాము అంత దూరం నుంచి. అంటే ఇప్పుడు రామ్ చరణ్ గారికి కరెక్ట్ హిట్టే లేదు RR తర్వాత, RRR తర్వాత. సో దాని తర్వాత వచ్చే మూవీ అంటే ఇప్పుడు ఇది కొంచెం హిట్ లా కనిపిస్తుంది. మరి నిజంగానే హిట్ అవుతుంది అంటారా? అక్క పక్కా హిట్ అవుతుంది. హిట్ అయ్యి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ సేక్ అవుతుందని అనుకుంటాము. ఫ్యాన్స్ అలా మూవీ అయితే బ్లాక్ బస్టర్ చేస్తాము, ప్రతి థియేటర్ సినిమాకి వెళ్తామని కోరుకుంటాం. ఈసారి పక్కా బ్లాక్ బస్టర్ అక్క. అంటే ఈ పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు కదా, కాళ్ళు లేనట్టుగా, అది బాగా ట్రోల్ అవుతూ ఉన్నది. మరి ఏంటి అసలు నిజంగానే కాళ్ళు ఉండవు అనుకుంటున్నారా మీ మీ ప్రకారం? అక్క నార్మల్గా అయితే అన్ని దగ్గరలో ట్రోల్ అవుతాయని అనట్లేదు, ట్రోల్ మాత్రం అవుతుంది. మేము కూడా చూడాలి కదా. గ్రిప్స్ అయితే నార్మల్గా ఉంది, చూస్తాము. మరి ఇంకా ట్రీజర్ వచ్చిన తర్వాత చూస్తాము ఎలా ఉంటది, ఇంకా మూవీ తెలుస్తుంది కదా అక్క. రామ్ చరణ్ గారి పెద్ద సినిమా అయితే రిలీజ్ లో ఉంది. ఈరోజు బర్త్డే సందర్భంగా టీజర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మీకు ఎలా అనిపిస్తుంది టీజర్ చూసి? చూసాను మేడం. అది ఫస్ట్ మనకి ఏదైతే గ్లిమ్స్ రిలీజ్ అయిందో అప్పటి నుంచి సినిమా మీద ఎక్స్పెక్టేషన్ పెరిగింది. సేమ్ రంగస్థలం లాంటి రెస్ట్రిక్ట్ లుక్ అండ్ దీన్ని మొత్తం కూడా విజయనగరం బ్యాక్డ్రాప్లో తీసిన మూవీకి సంబంధించిన ఇది కాబట్టి ఈ సినిమా మాత్రం రేంజ్లో ఉంటుందని ఎక్స్పెక్టేషన్ ఉంది. ప్రీవియస్ గేమ్ చేంజర్ అనేది మనకి ఎంత పీక్ నెగిటివిటీ ఉన్నా దానిని ఎంత ఇబ్బంది పెట్టారో చూసాము. ఈ సినిమాకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అలాంటి అపోహలు ఏమి నమ్మకండి. పొద్దున కూడా మనకి అది ఏదైతే రిలీజ్ అయిందో పహిల్వాన్ లుక్ అయితే ఎక్సలెంట్ ఉంది. సాక్షాత్తు హనుమంతుడి స్వరూపంలా అని అనిపించింది. సో ఈసారి మాత్రం కొట్టే దెబ్బకి బాక్స్ ఆఫీస్ అల్లల్లాడుతుంది. అంటే ఒక చిన్న పోస్టర్ ని బాగా ట్రోల్ చేస్తున్నారు కదా, కాళ్ళు ఉండవు అని క్రికెట్ లోని. మరి నిజంగానే కాళ్ళు ఉండకుండా కనిపిస్తాడంటే రామ్ చరణ్? ఇంతవరకు మనం ఎప్పుడు కూడా అలాంటి క్యారెక్టర్లు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అక్కడ నుంచి. అంటే స్టోరీ బిహైండ్ మనకి ఏం జరుగుతుంది అనేది తెలియకపోయినా నాకు అలాంటి థింగ్ ఉంది అని లాస్ట్ టైం RRR టైంలో కూడా అదే చెప్పారు. చరణ్ ఏదైతే ఎన్టీఆర్ది చరణ్ లుక్ వచ్చిందో, కాళ్ళు లేవు, ఒక అతనికి కళ్ళు లేవు అనే ఇవి అపోహలు ఇలాంటి 100 వస్తాయి. కానీ అలాంటి అపోహలు ఏమి నమ్మకండి. మనకి యూనిట్ సభ్యుల నుంచి కన్ఫర్మేషన్ వచ్చేంత వరకు కూడా దాని గురించి ఏంటనేది చెప్పలేం. అండ్ రామ్ చరణ్ గారికి మంచి హిట్ అనేది లేదు, గేమ్ చేంజర్ అనుకున్న స్థాయిలో రాలేదు. ఆచార్య కూడా అలానే అయింది. మరి ఇప్పుడు RRR తర్వాత రాబోయే పెద్ద పాన్ ఇండియన్ మూవీలా కనిపించబోయేది పెద్ద మాత్రమే. సో పెద్ద కూడా అంత మంచి హిట్ అందుకుంటుంది అంటారా RRR అంతా? గ్యారంటీగా అది అంతకు ముందు సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ప్రతి సినిమాకి యాక్టింగ్ లో వేరియేషన్ అనేది ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. కాబట్టి మనం ఇలాంటి హిట్ల గురించి కాకపోయినా యాక్టింగ్ పరంగా అయితే మాత్రం రామ్ చరణ్ లో చాలా అంటే చాలా చిరంజీవి గారి కంటే మించి ఎదుగుతారని అయితే గ్యారంటీగా అనిపిస్తుంది. ఇప్పటికే గ్లోబల్ స్టార్ తను. ఈ సినిమా మాత్రం 100% మన రిజల్ట్ అచీవ్ అవుతుందని అనుకుంటున్నాం. ఇప్పుడు పెద్ద సినిమా అయితే రిలీజ్ కాబోతుంది. బర్త్డే సందర్భంగా ఒక టీజర్ రిలీజ్ చేశారు, చూసారా? దానికి ఇక మాటలు ఏం లేవు, ఇక కే ర్యాంప్ అంతే. పెద్దగా రోలు బాడీ చూసిరుగా, మొత్తం బాక్స్ ఆఫీస్ మొత్తం ఒక చిన్న పోస్టర్ బాగా ట్రోల్ అవుతుంది కదా, కాళ్ళు ఉండవు అని చెప్పేసి. మరి నిజంగా మీరు ఆ క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా రామ్ చరణ్ నుంచి? అది ఇంకా మేము ఏం చూడలేదు కాబట్టి మేము ఇప్పుడు దాన్ని ఏం చూసి చిన్న దాన్ని చూసి మేము ఏం జడ్జ్ చేయలేం కాబట్టి ఏం కాదు. నిజంగా అలా ఉంటే ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారంటారా క్యారెక్టర్ ని? చేయాలి, తప్పదు. ఇక అన్న ఒప్పుకున్నాడు కాబట్టి మనం కూడా ఒప్పుకోవాల్సిందే, ఇక అంతే. కనిపిస్తున్నారు కదా రామ్ చరణ్, మరి కరెక్ట్ హిట్ పడుతుంది అంటారా? పడుతుంది. 1000 crores లోడింగ్. RRR తర్వాత మనకి రామ్ చరణ్ గారి దగ్గర నుంచి ఒక్క హిట్ కూడా కరెక్ట్ గా కనిపించలేదు. మరి ఇది ఏ స్థాయిలో హిట్ అవుతుంది అంటారు? ఇది మళ్ళీ ఇండస్ట్రీ హిట్ లోడింగ్ అవుతుంది అన్నకు. ఆల్రెడీ 3-4 ఉన్నాయి, ఇది కూడా హిట్ లోడింగ్ అవుతుంది. రామ్ చరణ్ కి ఎందుకు ఫ్యాన్ మీరు? ఎందుకు ఫ్యాన్ అంటే ఏం నచ్చుతుంది? ఏం లేదు, అన్న వేరే ఇక అంతే. అన్న వేరే అని ఇష్టమా? అన్న దాంట్లో క్వాలిటీ ఏ క్వాలిటీ ఇష్టం మీకు? అన్న డాన్సర్స్ తరపున అందరికి మన ఫౌండేషన్ తరపున ఇన్సూరెన్స్ 40 lakhs ఇచ్చిండు.
అట్లా ప్రస్తుతానికి ఏ హీరో ఇయ్యలే కాబట్టి 40 lakhs ఇచ్చిండు అన్న. ఇంకేదైనా తెలియకుండా మనకి తెలియకుండా ఇంకెన్నో జరుగుతాయి, ఇక అంతే అయిపోతుంది. హాయ్ అక్క. ఎందుకు వచ్చావు ఇక్కడికి? రామ్ చరణ్ ఫ్యాన్స్. రామ్ చరణ్ ఫ్యాన్సా? ఎందుకు ఇష్టం రామ్ చరణ్ అంటే మీకు? ఎందుకు ఇష్టం? డాన్స్ పరంగా ఇష్టమా, యాక్టింగ్ పరంగా ఇష్టమా? సినిమా ఏ సినిమా? మగధీర. ఓకే. ఆయన ఇప్పుడు ఇంకొక సినిమా వస్తుంది కదా పెద్ది అని, చూస్తావా మరి ఆ సినిమాని? చూసాక ఓకే. సో పెద్ది సినిమా నుంచి ఇందాక ఒక టీజర్ రిలీజ్ అయింది, చూసావా? చూసి ఎట్లా అనిపించింది నీకు? మంచిగా అనిపించింది అక్క. మంచిగా అనిపించింది. రామ్ చరణ్ లుక్ మారింది కదా, కొంచెం రాడ్ గా మాస్ గా కనిపిస్తుంది, మరి ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది అక్క. గేమ్ చేంజర్ లో చాలా క్లాసిక్ గా కనిపించాడు కదా, మరి ఇప్పుడు మాస్క్ కనిపిస్తున్నాడు, చేంజ్ కనిపిస్తుందా నీకు? Yes అక్క. ఓకే. ఇప్పటిదాకా ఒక చిన్న పోస్టర్ ఒకటి రోల్ అవుతుండే, రామ్ చరణ్ కి కాళ్ళు ఉండవు సినిమాలో అని చెప్పి, మరి అలా ఉంటే యాక్సెప్ట్ చేస్తారా ఫ్యాన్స్? నో అక్క. నో. నీకు నచ్చుతుంది అట్లా? నో అక్క. సాంగ్స్ చూసావా ఇప్పుడు పెద్దలో వచ్చిన సాంగ్స్? చూడలేక. చూడలేదా? రే రే రారా సాంగ్ వచ్చింది, ఇంకా సాంగ్ చికిరి చికిరి సాంగ్ చూసినాక మరి చూడలేదంట. ఓకే. ఏ సాంగ్ నచ్చింది కరెండిట్లో? జిగిరి జిగిరి. చికిరి చికిరి నచ్చిందా? ఓకే. రామ్ చరణ్ కలిస్తే ఇప్పుడు ఏం చెప్తాం అనుకుంటున్నాను? చెప్పు, ఏమనుకుంటున్నావు అసలు, ఎందుకు కలవాలనుకుంటున్నావు? హాయ్ చెప్దాం. హాయ్ చెప్పడానికి వచ్చావా అంత దూరం నుంచి? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? బాలనగర్. ఇప్పుడు రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఒక టీజర్ రిలీజ్ చేశారు కదా, చూసారా? చూశాను, ఎలా అనిపించింది? బాగుంది మేడం. పెద్ద సినిమా రిలీజ్ డేట్ దగ్గరలో ఉంది, మరి ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మూవీ పైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? నార్మల్ గా హిట్ అవుతున్నాను అనుకుంటా. ఓకే. రామ్ చరణ్ మీకు ఎందుకు ఇష్టం? ఐ మీన్ మీరు ఎందుకు రామ్ చరణ్ కి ఫ్యాన్ అయ్యారు? ఎట్లా సినిమా బాగుంటది. ఓకే. సో రామ్ చరణ్ క్వాలిటీస్ లో మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి? ఆయన క్యారెక్టర్ ఓకే. పెద్ద సినిమాలో మొన్నటిదాకా ఒక పోస్టర్ చాలా వైరల్ అయిందండి, అది కాళ్ళు ఉండవు అని చెప్పేసి. నిజంగా కాళ్ళు ఉండకుండా ఉంటే ఆ క్యారెక్టర్ అందరికి నచ్చుతుందా? ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా? చేస్తారు. సో ఇందులో జాన్వీ కపూర్ కూడా హీరోయిన్ గా ఉన్నారు కదా, మళ్ళీ శ్రీదేవి చిరంజీవిని చూసినట్టు ఉంటుంది అంటారు? చూసాను. 2 సాంగ్స్ ఇప్పటికే రిలీజ్ అయ్యాయి కదా, మీకు ఏ సాంగ్ నచ్చింది? చిక్రీ చిక్రియా లేకపోతే రై రై రా? క్రికెట్ గురించి చూపిస్తున్నారు కదా, మన ఫ్యాన్స్ ఎలా ఉంటారంటారు? మన మాసులు బాగానే ఉంటుంది, ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తాం. RRR తర్వాత రామ్ చరణ్ గారికి కరెక్ట్ హిట్ లేదు, దానికన్నా ముందు వచ్చిన మనకి ఆచార్య కానీ గేమ్ చేంజర్ కానీ ఇవన్నీ కూడా నార్మల్ టాక్ వచ్చింది, మరి పెద్ద దాన్ని బీట్ చేస్తుంది అంటారా RRR?